ఏప్రిల్కి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి ఆయన రాసిన 14వ పత్రిక ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 32, 33 వచనాలు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో అరడిపడితిరి. మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ప్రార్థించారు. ముసుగు వేద్దాం. పిల్లరా, తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మొదటి ప్రార్థనలు, పాటలలో, ఆరాధనలు మీరెంతగానో మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. నువ్వు లేకపోతే మేము ఈరోజు ఈ స్థలంలోనికి రాలేము. కాబట్టి మీ దృష్టి మా మీద ఉంది కాబట్టి మరి రోజున నీ బిడ్డలతో మరలా కూడుకొని మరి నీ గొప్ప సన్నిధిని అనుభవించడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు నిండైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి పరిశుద్ధమైన లేఖనాలు తండ్రి మేము ధ్యానిస్తుండగా మరి మాకు కావలసిన విలువైన మాటలు నీ ద్వారా మాకు వినిపింపచ్చు. ఎందుకంటే నువ్వు మాట్లాడే దేవుడు. నీ మాటలో అందరికీ రక్షణ కలుగుతుంది. నీ మాటలో అందరికీ భయం కలుగుతుంది, భక్తి కలుగుతుంది ప్రభువా. మరి నీ మాట వల్లనే సమస్తము కలుగుచున్నాయని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా మరి ఇంకా మేము ఎన్నో విషయాలు లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ముందుకు నడవలసిన వారిగా ఉన్నాము ప్రభు. మాలో నీకు ఇష్టమైనది ఏదున్నా నీ వాక్యము చేత మమ్మలను మేము సరిచేసుకుంటూ నువ్వే విధముగా ఉండాలని కోరుకుని ఉన్నారో ఆ స్వారూప్యములోనికి మేమందరము కూడా నూరింతలుగా రావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. అందరం కూడా చాలా విలువైన సమయానికి వచ్చాం ప్రియులారా. చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించే కొలది మరి మన ఆత్మ ఎంతగానో బలపరచబడుతుంది. మనలో ఉన్న ప్రతి ఒక్క అయిష్టమైనది ప్రతిదీ కూడా తుడిచివేయబడుతూ ఉంటుంది. కాబట్టి మరి లేఖనానికి మనం సరిపడే విధంగా జీవించాలి. కాబట్టి దేవుడు తన వాక్కుని మనందరికీ ధారాళంగా అనుగ్రహిస్తున్నారు. మరి ఇక్కడ దేవుడు చెప్తున్న ప్రతి మాటని కూడా క్షుణ్ణంగా ఆలోచన చేద్దాం. మరి ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయాన్ని కానీ మనం ఆలోచిస్తూ ఉంటే పిల్లరా, ఏప్రిల్ పత్రిక అనగా క్రీస్తులోనికి వచ్చిన ఇశ్రాయేల్. ఏంటి వీరిని హెబ్రీలు అంటారు, తర్వాత ఇశ్రాయేల్ అని కూడా. వీరు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చి ఉన్నారో హెబ్రీయులకు రాసిన పత్రికగా రాయబడింది. అయితే ఇప్పుడు వీరందరూ ఎవరు అంటే క్రైస్తవులే. అంటే క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొంది మరి వారి యొక్క జీవితాన్ని దేవునితో పాటు పెనవేయబడాలని ముందుకు నడిపింపబడుతున్న ఈ ఆ పత్రికలో రాయబడిన ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే 32వ వచనంలో అంటాడు, అయితే అంటే ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి అయితే
మీరు వెలిగింపబడిన మీదట. ఏంటంటే వెలిగింపబడిన మీదట అంటే ఎందుకే వెలిగింపబడ్డారనా ఇంకా లేదన్నా? ఏంటి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట అంటే మీరు వెలిగింపబడితే ఎలా ఉంటారు, వెలిగింపబడకపోతే ఎలా ఉంటారు? వెలిగింపబడేవారు ఎలా ఉంటారో చెప్తున్నాడు అన్నమాట. అంతే కదండి. భక్తిలో ఉంటే ఒక రకంగా ఉంటారు, భక్తిలో లేకపోతే ఒక రకంగా ఉంటారు. అదే చెప్తున్నాడు అనమాట. అయితే మీరు ఇప్పుడు దాకా విన్న విషయాలు కానీ పైన చెప్పబడుతున్న ప్రతి మాటను బట్టి కానీ చూస్తే, ఇప్పుడైతే మీరు ఏం చేయబడాలంటే వెలిగింపబడిన మీదట మీకు ఒక రహస్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఎందుకు ఏంటి ఆ యొక్క విషయము అనేది మనం ఆలోచిస్తే అక్కడ ఆయనే చెప్తున్నాడు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము అంట. ఎవరికి? ఏంటి ఎవరికంట? వెలిగింపబడిన వారు. వెలిగింపబడలేదు అనుకోండి, వారికి ఏమీ ఉండదు కదా, ఏ పోరాటాలు ఏమీ ఉండవు. మన ఆధ్యాత్మికంగా వెలిగింపబడిన వారి జీవితము ఎలా ఉంటుందని అంటే పోరాటమే. ఎలాంటి పోరాటం అంటే మామూలు పోరాటం కాదండి. ఎలాంటిదంటే శ్రమలతో కూడిన. ఉదాహరణకి ఒక 16-17 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు అనుకోండి, వారికి ఏ పోరాటాలు ఉంటాయా? ఏమీ ఉండవు. ఉద్యోగానికి వెళ్తున్నారు, వస్తున్నారు, అంతే. ఎప్పుడైతే వివాహం అవుతుందో అక్కడి నుంచి వారికి సంసారం అనే ఒక పోరాటంలోకి దిగుతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి వారికి ఒక్కొక్కటి ఒక సవాలుగా ఉంటా ఉంటుంది అనమాట. అంటే అది శారీరకంగా. అలాగే మనం కూడా క్రీస్తులోనికి ఎప్పుడైతే వెలిగింపబడతా ఉంటామో మనందరికీ కూడా ఏమున్నదంటే పోరాటం. అంటే ఎలాంటి పోరాటం అంటే దాన్ని పిల్లలు చూడండి చక్కగా అన్నాడు, శ్రమలతో కూడిన గొప్ప. ఎలాంటిదంటే గొప్ప పోరాటం. నువ్వు లోకంలో ఎన్ని పోరాటాలు చేసినా ఎక్కడికి రావు, వస్తాయా? ఏమీ రావు. అన్ని కాలక్రమములలో ప్రియులారా కలిసిపోతాయి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఎవరికి వస్తుందనంటే వెలిగింపబడిన వారు. వెలిగింపబడలేదు అనుకోండి, వారికి ఏ పోరాటాలు ఏమి ఉండవు. ఏదో తింటున్నాం, ఏదో తిరుగుతున్నాము, ఏదో చేసుకుంటున్నాం, అంతే. ఇంకేమీ తెలియదు వారికి. కానీ ఎప్పుడైతే మనం వెలిగింపబడుతున్నామో ఇంకా అక్కడి నుంచి మనము ఏం చేయబడుతున్నాము అంటే క్రీస్తులోనికి వస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి అనేకమైన వాటిని నేర్పుతూ ఉంటాడు. అయ్యా, ఇక్కడి నుంచి మీరు మీ కొరకు బ్రతకడానికి కాదు, ఇక్కడి నుంచి మీరు ఎవరి కోసం బ్రతకాలనంటే దేవుని కోసమే. ఎవరు? వెలిగింపబడిన. వెలిగింపబడలేదనుకోండి, వారు ఎవరి కోసం బ్రతుకుతారు? వారి కోసమే. వారి కోసం ఎలా బ్రతుకుతారో మనకు తెలుసు. ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించదము అనే పోరాటంలో వారు ఉంటారు. అయితే వెలిగింపబడిన వారి పోరాటాలు ఎలా ఉంటాయనంటే, అమ్మో, నేను దేవుని కొరకు చాలా సత్కార్యాలు చేయాలి, నేను దేవుడి కొరకు చాలైన ధీటుగా నిలబడాలి, నేను దేవుని కొరకు ఏంటి మహత్కార్యములను చేయాలి, చూడాలి. అంటే నేను ఒక వింతగా అందరికీ కూడా కనబడాలను. ఎలా ఉండాలండి? ఒక వింతగా. ఎవరు? వెలిగింపబడిన వారు. వెలిగింపబడలేదనుకోండి, అందరిలాంటి వారిని కదా. అంతే కదా. వారు ఎలా ఉంటున్నారు, మనం అలాగే ఉంటున్నాం. వారు ఎలాంటి భాషలు మాట్లాడతారు, మనం అలాంటి భాషలే మాట్లాడతాం. కానీ వెలిగింపబడిన వారు ఎలా ఉంటారు?
ఒక వింతగా కనబడుతూ ఉంటారు. అందుకే దావీదు రాజు ఒక మాట అంటాడు, జాగ్రత్తగా చదువు. కీర్తనల గ్రంథంలో దావీదు రాజు వెలిగింపబడ్డాడు. ఒకప్పుడు ఆయన కూడా పాపం చేసి లోకంలో కలిసిపోయాడు. తర్వాత ఎప్పుడైతే ప్రవక్త నాతాను వచ్చి ప్రియులారా మరి అతన్ని సరిచేసాడో, మరి అతని జీవితము ఎలా మారిపోయిందనంటే అపురూపముగా మారిపోయి, మరి ఇప్పుడు ఆ భక్తుడు ఏమంటున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 71వ కీర్తన 7వ వచనాన్ని చదివితే చూడండి. ఇప్పుడు అంటున్నాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. చాలే, ఎలా ఉన్నాడంట? ఈయనకి ఏమైనా 4 చేతులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే 4 కళ్ళు ఉన్నాయా? మరి ఎందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు? సరే, ఆయన కూడా అలా అందరిలాగే ఉన్నాడు. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఏంటి, మనలాంటి వాడే, మనలాంటి మనుష్యుడే అతడు. కానీ ఆయన అనే పదజాలాలు ఎలా ఉన్నాయంటే మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా. అందుకే భక్తుల మాటలు చాలా ఘనంగా ఉంటాయి, చాలా విలువైనవి ఉంటాయి. అందుకే ఏమంటున్నారంటే ఈయన ఇక్కడ 7వ వచనంలో, నేను ఎవరంట? అందరినీ అంటున్నాడా? నన్ను తానే అనుకుంటున్నాడు అంటే నేను అంటే ప్రభువుని ఎరిగిన నేను, ప్రభు మనసుని అర్థం చేసుకున్న నేను, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్న నేను ఎలా ఉన్నాను అంటున్నాడు అంటే అనేకులకు ఒక వింతగా నేను ఉన్నాను అని. ఏంటి, ఎంత ఆశ్చర్యం ఇది! పిల్లలు మనం ఆలోచిస్తే ఏంటి ఈ వింతను కానీ మనం ఆలోచిస్తే మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం ఆలోచిస్తూ ఉంటే, దావీదు మనలాంటి మనుష్యుడే, అయినా అతడు ఎలా ఉన్నాడనంటే వింతగా ఉండడానికి కారణం ఏంటి? అతని యొక్క పాత జీవితాన్ని అంతటిని కూడా ఏం చేశాడనంటే పాతి పెట్టేశాడు. అమ్మ ఏం చేశాడు? అతని పాత జీవితం తెలుసు కదా ఎలా ఉంటుందో. ఏంటి, ఒక ఆత్ముడుగా చిత్రీకరించబడ్డాడు, చేయరాని కార్యాలు చేశాడు. తర్వాత ఎప్పుడైతే దైవత్వం యొక్క రుచిని బాగా అర్థం చేసుకున్నాడో ఎలా మారిపోయాడనంటే ఒక వింతగా మారిపోయాడు. అది అందుకే అన్నాడు అక్కడ ఎబ్రీ పత్రికలో, వెలిగింపబడిన మీదట. చూసారా ఎలాగంటే అండి, వెలిగింపబడిన మీదట మనుషులు ఎలా మారిపోతారనంటే వింతగా మారిపోతారు. అదే కానీ మనం వెలిగింపబడలేదనుకోండి, పాత రోత జీవితమే. ఎలా ఉంటుందని అంటే ఇక చెప్పుకున్నా అనవసరం అనమాట. అలాంటి వారిగానే. కానీ మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే అనేకులకు, అంటే మన మాట తీరు కానీ, మనం నడిచే నడవడికిడి విధానములో కానీ, మనం ఆలోచించే విధానములో కానీ, మనం గడుపుతున్న ప్రతి సమయములో కానీ ప్రియులారా ఎలా ఉండాలి అంటే ఒక వింతగానే ఉండాలి ప్రియులారా. ఏంటి, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి వింతగా మనం ఉండాలి అంటే మన సంబంధం ఎవరితో ఉండాలి చెప్పండి. చూసారా, లోకంలో కూడా చాలా మంది కనపడుతూ ఉంటారు, విచిత్రమైన ఏంటి మనిషి. వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనందరికీ కూడా ఒక శిక్షణ ఉంటుంది. ఎవరి చేత? దేవుని చేత.
ఈ శిక్షణ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనం ఎలా మారిపోతాం అని అంటే వింతగా మారిపోతాం. ఇదేంటి వీరు ఎప్పుడు కూడా మనతో కలవరేంటి అంటే సమయాన్ని వ్యర్థంగా గడపరేంటి, అత్తమాను కూడా ఏం చేస్తూ ఉంటారు అని అంటే బైబిల్ అంటారు, ప్రార్థన అంటారు, లేకపోతే సహవాసం అంటారు, ఆ ఉన్న కొంతసేపైనా సువార్తకైనా వెళ్ళిపోవాలని అంటారు. అంటే ఎక్కడ కూడా దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే వెలిగింపబడతామో ఒక్క నిమిషము కూడా సమయాన్ని ఏం చేసుకోమని అంటే వ్యర్థంగా గడుపుకోం. అదే మనము అనేకులకు ఎలా కనబడతాం, ఎంతగా కనబడతాం. కానీ చాలా మంది ఎలా ఉంటారు అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అంతటినీ కూడా పిల్లలు ఏం చేస్తారనంటే చాలా వ్యర్థంగా గడిపేస్తాం. చాలా వ్యర్థంగా గడిపేస్తారు. అంటే వారికి ఎవరు భయం లేదని అంటే దేవుడి భయం అస్సలు చాలా మందికి కనబడదు. మనం ఎప్పుడైతే సమయం దేవుడికి ఇస్తా ఉంటామో మనం ఎలా మారిపోతామని అంటే ఒక వింతగా మారిపోతాం. అంటే దేవుని గుణ లక్షణాలన్నీ కూడా ఎవరిలోనికి వచ్చేస్తాయనంటే మనందరిలోనికి నిండుగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే దేవుడు మనసు, దేవుని జ్ఞానము, దేవుని గుణ లక్షణాలు ఎప్పుడైతే మనకు వచ్చేస్తాయో మనం అందరం కూడా ఎలా మారిపోతాం అంటే ఎంతగానే మారిపోతాం. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చారు. ఏంటి ఆయన చెప్పే ప్రతి మాట కూడా ప్రజలకు కూడా ఎలా కనిపించేది అని అంటే చాలా వింతగా కనిపించేది. చాలా వింత అన్నమాట, మామూలు వింత కాదు. ఆ వింత మనం ఒకసారి ఆలోచిస్తాం. అంటే ప్రతి మనుష్యుడు అంటే దైవ సంబంధమైన ప్రజలు ఎలా ఉంటారో మనం ఈరోజు చూస్తుంటుంటే ఇక్కడ దావీదు అంటున్న మాటల్లో మనం చూసాము. ఆయన ఎలా ఉన్నాను అని అంటున్నాడు అంటే నేను అందరికీ ఒక వింతగా ఉన్నాను. నా టైం, నా సమయము నేను ఎప్పుడు కూడా ఎవరిని చూస్తున్నాను, నా ప్రభువుని నేను చూస్తున్నాను. అంటే నా ప్రభువు కోసమే నేను బ్రతుకుతున్నాను. నా ప్రభువే నా మనసులో ఉన్నాడు కాబట్టి నేను ఇంకా జీవిస్తున్నానని ప్రతి క్షణము ఆయన ఎవరి కోసం చెప్పుకుంటున్నాడు అంటే ఆయన కోసం చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయన ఒక వింతగా కనబడుతున్నాడు. అసలు రాజుగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి. ఎన్ని సుఖాలు, ఎంత లగ్జరీ జీవితాన్ని కలిగి ఉంటాడు. తెలుసు కదండి, మనం ఒక వ్యక్తిని చూస్తాం కదా లోకల్ వార్తలు. ధనవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా జీవించాడు అతడు? మామూలు జీవితం కాదు. రోజుకి విందు వినోదాలతోనే తన కాలాన్ని ఏం చేశాడనంటే వెళ్ళబుచ్చాడు. కానీ దావీదైతే అలాగే వెళ్ళబుచ్చలేదు కాలాన్ని. ఎవరితో కాలాన్ని గడిపాడనంటే దేవునితోనే కాలాన్ని గడిపాడు ప్రియుల. అందుకే ఆయన అందరికీ కూడా ఒక దిక్కు చూచికగా కనబడుతున్నాడు. నేనైతే ఎలాగైతే ఒక వింతగా ఉంటున్నానో మీరు కూడా అలాగే నిన్ను చూసిన వారు కూడా వారు ఒక వింత మనసు. వారి ప్రేమ తత్వాలు కానీ, వారి మాట తీరు కానీ, వారి నడిచే ప్రతి నడక కూడా ఎలా ఉంటుందనంటే ఒక వింతగా ఉంటుంది. నువ్వు వారిని ఎంత రెచ్చగొట్టినా మరి ఏమైపోరు, రెచ్చిపోరు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? పక్కన ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే రెచ్చగొడుతూ ఉంటాడు. కానీ మనం ఏమవ్వం అస్సలు. ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందని అంటే జ్ఞాపకం వస్తుంది. అది మనలో మెదులుతూ ఉంటుంది. వెంటనే ఆ సిగ్నల్ వచ్చేస్తూ ఉంటుంది, వాడిని ఏం చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యం మనకు అర్థమవుతుందో వాడే ఎన్నో అనుకొని వాడే కామం పైకి వెళ్ళిపోతాడు తప్ప మనం మాత్రం ఏం చేయబడలేం.
ప్రియులారా, వారి యొక్క మాట తీరులోనికి మనం వెళ్ళలేం. అదే వింతనమాట. అందుకే దావీదు తన పుట్టిక కోసం కూడా చాలా వింతగా చెప్తాడు. నా తల్లి గర్భములో నేనొక వింత అంటాడు. అవును, నిజమే. దేవుడు కలగజేసిన ఈ విధి విధానాలు అన్నిటినీ చూస్తే ప్రియులారా, మనం ఒక వింత. ఏ జీవికి లేని విధి విధానాలన్నిటిని దేవుడు మనకిచ్చాడు. అయితే ప్రియులారా, సమాజంలో నువ్వు అందరిలాగా బ్రతకడానికి కాదు దేవుడు ఈ బ్రతుకునిచ్చింది. మనము అందరికీ ఎలా కనబడాలంటే ఒక వింతగా, ఒక మాదిరికరమైన వింతైన జీవితాన్ని వారికి మనం ఏం చేయాలనంటే చూపించాలి. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం. అంతే తప్ప ఎలా పడితే అలా జీవించేస్తే మనలను బట్టి ప్రభువుకి అపకీర్తి అనేది వచ్చేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు కూడా ఒకసారి ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి ప్రియులారా వెళ్తున్నప్పుడు ఒక మాట మనం చదివితే అక్కడ ఉన్న ప్రజలు చూడండి ఏమంటున్నారు. ఆయన చూసి లోక సువార్త 5వ అధ్యాయము ఏంటి, లోక సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ఏంటి, అక్కడ చాలా మంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు, అక్కడ అనేకమైన జనాంగము యేసు ప్రభు వారి గురించి ఒక విలువైన మాటని వారు మాట్లాడుతున్నారు. ఏంటి చూడండి, అక్కడ అంటున్నారు, ఎన్నో వచనం, 26వ వచనం. అందరూ ఎందరంటే అండి, ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. సందర్భం ఏమిటంటే ఏంటి, ఒక వ్యక్తి ప్రియులారా అంటే పక్షవాయువు కలిగిన ఒకడు ఉంటాడు. వాళ్ళు లెగలేడు మంచం నుంచి. ఈ లెగలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఏం చేస్తారనంటే ప్రియులారా కొంతమంది ఏంటి తీసుకుని వస్తారు ఆయన దగ్గరికి. చాలా కష్టపడి తీసుకుని వస్తారు. వచ్చిన వెంటనే ఆ వ్యక్తితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఆ మాటలు అక్కడున్న ప్రజానికానందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అందరూ మాట్లాడతారు ఏంటి, ఆశ్చర్యమే ఉండవు. కానీ యేసుక్రీస్తు వారి నోట వచ్చే ప్రతి మాట కూడా ప్రతి వ్యక్తిని కూడా ఆలోచింప చేస్తూ ఉంటుంది. ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఇలాంటి పదజాలాలు మేము ఎక్కడా ఎప్పుడు వినలేదే, ఏంటి ఇతని జ్ఞానం ఏంటి, ఇతని పాండిత్యం ఏంటి, ఇతడు ఏంటి పదాలు ఎలా ఉపయోగించగలుగుతున్నాడని అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేసేవారంటే ఆశ్చర్యపోతూ అక్కడ అంటున్న మాటలు కానీ నుంచి మనం పైనుంచి చదివితే 24వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, చూడండి, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు. సరే, ఎవరు ఎదుట చేసేటు? ఒక సీక్రెట్ స్థలంలో చేయలేదు, ఒక రూమ్లోకి వెళ్ళిపోయి చేయలేదు, ఒక గారడి కాదు ఇది. అందరి ఎదుట అందరి కన్నులు చూస్తుండగానే ఆ పక్షవాయువు గల వ్యక్తితో అంటున్నాడు, అయితే పాపములను క్షమించుటకు, అంటే పైన 23లో అంటాడు అన్నమాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా.
అమ్మ ఏంటంట? పాపములను క్షమించబడుట అనే మాట నేను సులభమేనా? అందరూ చెప్పగలం ఇది, మనం అయితే చెప్పేస్తాం, కానీ అది జరుగుతుందా? ఎవరు చెబితే జరుగుతుంది? ఆలోచించండి. ఎవరి చెబితే అది జరుగుతుంది. పరిశుద్ధులుగా, జాగ్రత్తగా, పరిశుద్ధమైన ఆ దేవాది దేవుడు పలికితేనే ఆ పదము నెరవేరుతుంది. ఇప్పుడు ఈ పక్షవాయువు కలిగిన ఈ వ్యక్తిని ఆ ప్రజలందరూ తీసుకొని వస్తే మొట్టమొదటికి ఏం చేయాలి? అసలు స్వస్థపరిచి అని పంపించారు. కానీ యేసుప్రభు వారు ఏం చేశారనంటే ముందు వాడి పాపములను క్షమించి. జాగ్రత్తగా ఉండాలి. ఏంటి? రోగాల కోసం అందరం వస్తాం. చాలా మనం కూడా ఎలా వచ్చాం? రోగాలతో వచ్చాం, రకరకాలమైన సమస్యలతో, రకరకాలమైన వచ్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైందని. అయితే దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏం చేసాడు అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, మన పాపములను ప్రతిదానికి మూలం ఏదనుకుంటున్నారు? పాపమే. ప్రతిదానికి మూలం ఏదండి? పాపమే. ప్రతి వ్యాధికి, ప్రతి రోగానికి ప్రతి విధి విధానానికి అన్నిటికీ మూలం ఏదనుకుంటున్నారు? పాపమే, 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 పాపం. ఈ పాపము వల్ల వచ్చే జీతమే భయంకరమైనది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ముందు వీడిని స్వస్థపరచడం కాదు, కానీ ముందు వాడు పాపాలు క్షమించబడాలి. పాపాలు ఎందుకు క్షమించబడాలంటే వాడు ఒక వింతగా మారాలి. ఎలా మారాలి? రోగం తీసేసాడు అనుకోండి, అతడు మామూలుగానే అందరూ తిరిగినట్టుగానే, అందరూ బ్రతుకున్నట్టుగానే మళ్ళీ ఏం తిరగడా? రోగాలకి ప్రియులారా ఎన్నో వైద్యశాలలు ఉన్నాయి కదా, లేవా? ఎక్కడికి వెళ్ళినా రోగం పోయే అవకాశాలు ఉండవచ్చు. కానీ పాపమును తీయటానికి మాత్రం ఏ కేంద్రాలు, ఏ యొక్క హాస్పిటల్ కానీ ఏమీ లేవు. అందుకే దేవుడు ఏం చేశాడనంటే వాడికి మూలాన్ని ఏం చేశాడనంటే ప్రియులారా పట్టుకొని ఆ మూలాన్ని చెప్పింది ఏంటంటే యేసు ప్రభువారు, నాన్నవరే నీ పాపములు ఏం చేయబడ్డాయంటే క్షమించబడ్డాయి అనగా అక్కడ ఉన్న వారు అందరూ కూడా లేచిపోయారండి. సరే, ఏమైపోయారండి? అందరూ లేచిపోయి ఆయన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఈయన ఎవరు పాపాలు క్షమిస్తున్నాడు? మనుషుడై ఉండి మానవుల యొక్క పాపాలను తీయటానికి ఈయనకు అధికారము ఎక్కడది? ఎవరిచ్చారు? ఎందుకు ఈయన ఎవరు అనేది వారు ఆలోచించడం ప్రారంభించారు. ప్రియులారా, అది ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడితే ఆ మాటలో అందరికీ కూడా ఏం రావాలనంటే ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఆశ్చర్యం రావాలి. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ అందరిలో కూడా ఆ మాట మెదలాలి. సాధారణంగా ఆయన కూడా వచ్చి ఆ రోగాన్ని ముట్టి స్వస్థపరిచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈయన్ని ఎలా లెక్కేస్తారని అంటే ఒక ప్రవర్తనలో ఒక ప్రవర్త అని అనుకుంటారు. కానీ ఏ ప్రవర్త చెప్పలేని ఒక మాటను ఆయన ఏం చేశాడనంటే అక్కడ చెప్పేశాడు. ఏంటనంటే ఆ పక్షవాయు రోగము కలిగి వచ్చిన వ్యక్తికి ఈ పాపములు ఏం చేయబడ్డాయనంటే క్షమించబడ్డాయి అనగాలని. ప్రియులారా, ధర్మశాస్త్ర పండితులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సరే, దేవుడికి తప్ప ఎవరికి లేని అధికారము ఈయనకి ఎక్కడ? ఈయన ఎలాగెంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని ఇప్పుడు చూడండి. అక్కడ 26వ వచనంలో ఆయన్ని ఎలా చూస్తున్నారంటే
ఏం చేశారంటే ఇప్పుడు వారు స్వస్థపరచడం వింత, లేకపోతే ఆయన మాట్లాడిన మాట వింత? ఆలోచించండి. ఏంటి చూసారా? ఆయన మాట్లాడిన మాట చాలా వింత అన్నమాట, మామూలు వింత కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళలో గుండె దడపడుతుంది. ఏంటా దడనంటే, ఒరే మరి మనం కూడా ఇందులో ఉన్నాం, పాపములోనే ఉన్నాం. మరి ఇతను వచ్చి వాడి పాపాలు క్షమించేశాడనంటే మనలో కూడా ఏమున్నాయని అర్థం అయ్యింది. వీళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? మన ఇంటిలో ఉన్నవాడు పాపాలు క్షమించాడంటే మన ఇంట్లో ఉన్నవాడు కూడా ఏమున్నాయి అదనమాట. ఇప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం కలిగించి, ఒరే మరి మనం కూడా ఎవరమే? ఆ యూదులమే కదా, ఆ ఇశ్రాయేలుమే కదా, మరి వాడు ఆ స్వస్థ పొందిన వాడు కూడా బయట వాడు కూడా కాదే, మనలో ఒక్కడే కదా, మన ఇంటి వాడే కదా, మరి వాడి పాపాలు క్షమించబడిన రీతిగా ఇప్పుడు మన పాపాలు కూడా క్షమించబడాలని ఆయన చెబుతున్నాడేమో. సరే అలాగుందా? అందుకే వారందరూ కూడా పిల్లల వాడిని స్వస్థపరచటానికి చూసి తర్వాత వాడితో పలికిన ప్రతి పదాన్ని కూడా వారు విని ఇప్పుడు అంటున్నారు, వారందరూ సరే ఒక్కడ కాదండి, అందరూ కూడా ఏం పొందారనంటే విస్మయం ఉంది. నేడు గొప్ప వింతలు చూసారా? గొప్ప వింతలు అంటే స్వస్థపరచడం ఒక వింత, తర్వాత ఆయన నోట వచ్చిన మాట ఒక వింత. మరి మనం ఆనాడు ఆ ప్రజలు ఆయన మాట విని ఎంతగా ఆశ్చర్యపోయారు. మరి మనం కూడా ఎన్నో మాటలు యేసుప్రభు మాటలు వింటున్నాం. మరి మనకేమైనా వింతగా అనిపిస్తుంది అదేమన్నా? లేకపోతే ఎప్పుడు వినే విధంగానే అనిపిస్తున్నాయనంటే ఎప్పుడు విన్నా విధంగానే వినిపిస్తున్నాయే తప్ప వింతగా మనకేమి. కారణం ఏంటి? ఇంకా మనం ఏం చేయబడలేదనంటే వెలిగింప, అంటే ఆయన అనుకున్న రీతిలో, మనం అనుకున్న రీతిలో అయితే మనం వెలిగింపబడిపోయాం. అర్థమవుతుందండి? మనం అనుకునే స్థాయిలో మనం వెలిగింపబడి ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన అనుకున్న స్థాయిలో ఇంకా మనం ఏం చేయబడలేదనంటే ఆ స్థాయికి వెళ్ళలేదు. కాబట్టి దేవుడు మాట మనకి ఇంకా ఎలా కనబడతలేదనంటే ఎంతగా కనబడుతుంది. ఎలా కనబడుతున్నాయి? సాధారణముగా. ఏంటి? సాధారణముగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. అందుకే మనలో ఏం రావట్లేదనంటే ఆ చలనం రావటం లేదు. కానీ ఇక్కడున్న ఈ ప్రజలకు మాత్రం ఏమొచ్చిందని అంటే, పిల్లరా చూసారా, నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుణ్ణి మహిమపరచుచు భయముతో నిండుకునిరి. అబ్బా ఎంత గొప్ప మాట! వెంటనే ఎవరికి చేశారంట మహిమ? అమ్మ ఎవరిని మహిమపరిచారంట? దేవాది దేవుణ్ణి మహిమపరిచారు. ఏంటి ఎంత గొప్ప మాట ఈరోజు మా దగ్గరికి, నేడు మా దగ్గరికి వచ్చి ఉన్నదని పరలోకమందున్న తండ్రిని ఏం చేశారంటే వీరందరూ మహిమపరిచేశారు. అంతే, ఇదే వింత. అవును, నువ్వు నేను దేవుణ్ణి సత్యాన్ని గ్రహించి ఏంటి ఆయన చెప్పే ప్రతి మాట మనకు అర్థమవుతే మరి మనం ఆయన ఏం చేస్తాం? అమ్మ ఏం చేస్తాం? మహిమపరిచేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు మహిమపరుస్తున్నాం? ఏంటి మన దేవుని ఎప్పుడు మహిమపరుస్తాం చెప్పండి? మనం ఏదైనా అనుకుంటే అది జరిగితే ఏంటి, లేకపోతే ఎవరైనా స్మరిస్తూ ఉంటే నేను కూడా, అంటే మనం ఇండివిజువల్గా, అంటే మనకి మనమే ఏంటి, మనకి మనమే ప్రియులారా వాక్యాన్ని చదివి వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాం అంటే మహిమపరచలేము. అందుకే ఎప్పుడు కూడా ప్రియులారా నువ్వు నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గర, అంటే ప్రజలకు ఎంతగా కనబడాలని అంటే
దేవుడు నోట వచ్చు ప్రతి మాట కూడా మనలో ఏం చేయబడాలంటే వెలిగింపబడాలి. ఏం చేయబడాలంటే వెలిగింపబడాలి. నీలో ఉన్న మాట వెలుగునిస్తుంది, కానీ ఆ మాట మన హృదయాంతరంగాలలోనికి దాన్ని వెళ్ళనిస్తలేదు. అందుకే ప్రియులారా, కొన్ని విత్తనాలు ఎక్కడ పడిపోతున్నాయి అంటాడంటే త్రోవ పక్కన పడిపో. చూసారా, త్రోవ పక్కన నడిస్తే పడిపోతే ఏం చేస్తాయి చెప్పండి? ఎవరైనా నడిచినప్పుడు లేకపోతే పక్షులు వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తాయనంటే ఎత్తుకెళ్ళిపోతాయి కదండి. పైకి ఏదైనా కనబడితే ఏం చేస్తాయి? చూసారా, కొన్ని విత్తనాలు ప్రియులారా ఎందులో పడుతున్నాయి? ఏంటి పడుతున్నాయి, కానీ దాంతోపాటు ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయట అంటే ఇది పడుతుంది, ముళ్ళ పొద పడుతుంది. ముళ్ళ పొద బేగా పెరిగిపోతుంది, ఇది పెరుగుతలేదు. దీన్ని ఏం చేస్తున్నది? త్రొక్కి వేస్తుంది. చూసారా, అందుకే ప్రియులారా మంచి నేలను పడే ప్రతి విత్తనము 30 దంతులుగా 60 దంతులుగా 100 అది ఏం చేస్తుందంటే ఫలిస్తాం. అంటే నీలో నాలో ఉన్న వాక్యం రోజు రోజుకి అదేం చేయాలంటే ఫలిస్తానే ఉండాలి. భయం పుడతానే ఉండాలి, భక్తి పెరుగుతానే ఉండాలి, ఇంకా సత్ప్రవర్తన వస్తానే ఉండాలి, సత్క్రియలు చేస్తానే ఉండాలి. తప్ప నేను ఎప్పుడో చేసేసానండి, నేను ఎప్పుడో దేవుని స్తుతించేసానండి అని అనుకుంటే ప్రియులారా వారు ముళ్ళ తుప్పల్లో ఉన్న వారితోనే సమానమవుతారు తప్ప మంచి నేల మీద పడే ఆశ్చర్యపోయేవారు కాదు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారనంటే ఆశ్చర్యపోయారు. ఏంటి? అందుకే ప్రియులారా యేసు ప్రభు వారినే కాదు, యేసు ప్రభు వారిని వెంబడించిన తన భక్తులు కూడా ఏమైపోయారనంటే ఆనాటి ప్రజలకి వారు కూడా ఎలాగైపోయారు? ఒక ఆశ్చర్యముగా, ఒక అద్భుతముగా వారు కూడా మారిపోయారు. వారిని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియులారా ఏంటి అపోస్తల కార్యములలో మనం కానీ ఒకసారి ఏంటి మన ఆది అపోస్తలుల గురించి మనం చదివినప్పుడు అపోస్తల కార్యములు ప్రియులారా 2వ అధ్యాయము ఏంటి 12వ వచనం చదువుతాం. ఏంటి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అందరూ విభ్రాంతి నుండి ఏటో తోచక ఇది ఏమగునో అని ఒకనితోనొకడు చెప్పుకునిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 వారితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఎట్లా నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొక్కి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేచాలి. ఏంటి ప్రవర్తన ఏ వేలు ఉంటాడు? ఇంకే అక్కడి నుంచి ఆయన ఏంటి పాత నిబంధన విషయాన్ని చూసారు. ఇక్కడ ఎవరు? అపోస్తలులు. ఎంతమంది? 11 మంది. మరి ఇస్కరియోతు యూదా అప్పటికి లేడు, ఏంటి చనిపోయాడు. ఇప్పుడు ఈ 11 మందితో ఈ 11 మంది అపోస్తలులు ఏం చేశారనంటే ఆ పెంతెకొస్తు పండుగ దినాన ప్రియులారా అక్కడికి అనేకమైన అంటే యూదులకున్న ఆచారం ఏంటంటే పెంతెకొస్తు పండుగ దినాన్ని మీరు ఎక్కడున్నా వచ్చి దేవుణ్ణి ఏం చేయాలనంటే ఆరాధన చేయాలి. ఈ ఆరాధన క్రమంలో వీరందరూ కూడా పాలిభాగస్తుల వాళ్ళ కుటుంబాలతో వచ్చేసి ఏంటి అందరూ వచ్చేయాలన్నమాట. అయితే ఎప్పుడైతే ఇక్కడి నుంచి ప్రజలు అంటే చాలా ప్రాంతాల నుండి
ప్రియులారా వచ్చేసారు. అందులో ఉన్న ప్రాంతాల పేర్లు చెప్తాడు చూడండి. పార్థీయులు అంట, 9వ వచనంలో ఉంటుంది. పార్థీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోయ, పొంతు, ఆసియా. చాలు, చూసారా ఎన్ని ప్రాంతాల నుండి వచ్చారంటే వీరందరితో ఒకటే భాష ఉంటుందా? ఉండదు కదా. చూసారా ఆయన అన్నాడు పార్థీయులు, వారిది ఒక భాష. మాదీయులు అంటే యూదుల్లోనే అక్కడ ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయారు కదండి. ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు? వారి వారి భాషలు. మనమేనంతే కదా, ఆంధ్రలో పుట్టాము అనుకున్నాం, తెలంగాణ తమిళనాడు వెళ్ళిపోయామనుకో ఏ భాష వచ్చేస్తుంది? ఏంటి తమిళం వచ్చేస్తుంది. ఏంటి కన్నడ అంటే కన్నడ వచ్చేస్తుంది. హిందీ వైపు వెళ్తే హిందీ భాష వచ్చేస్తుంది. పుట్టింది ఇక్కడే కానీ పెరిగింది అక్కడ కాబట్టి ఆ భాషలు మనకి ఏమవుతాయి? వచ్చేస్తాయి. ఇప్పుడు వీరందరూ ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళు ఎవరు? ఎందుకు? యూదులే. వీళ్ళందరూ ఎవరు? యూదులే. కానీ అనేక స్థలాలకు మీరు ఏమైపోయారంటే చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన తర్వాత అక్కడున్న పార్థీయుల భాష ఏంటి? ఈ భాషలన్నిట్లో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? అర్థమవుతుంది. ఈ పరిశుద్ధాత్మ భాషలు కాదు ఇవి, అన్య. అక్కడ రాయబడుతుంది అన్య భాషలు అనే పదం ఉంటుంది చూడండి అక్కడ. ఏంటి? వారందరూ కూడా ఏ భాషలతో మాట్లాడతారనంటే ఏంటి? 4వ వచనమా? ఏంటి? అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలు అండి? అన్య భాషలు అండి. ఏంటి? ఇప్పుడు అన్య భాషలు అండి. ఇప్పుడు మీరు కేరళ, మీ భాషలో మీరు మాట్లాడారు. వీళ్ళు ఎందుకు? ఎవరు? యూదులు. జాగ్రత్తగా, యూదులు ఏ భాష మాట్లాడతారు? యోధా భాషే వచ్చారు, అంటే ఎబ్రీ భాష. ఎవరికి? యూదులు. కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మరి వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఏంటి? చదివాం కదా, పార్థీ నుండి వచ్చారు, మాదీయుల దగ్గర నుండి వచ్చారు, ఎలామీల ప్రాంతాల నుండి వచ్చారు, మెసొపొతేమియా ప్రాంతాలు, అనేక ప్రాంతాల నుండి వచ్చారా? ఎందుకు? ఇప్పుడు వీరు జాగ్రత్తగా వినండి, యూదులే కానీ వారి స్వభాష ఏం చేశారు? మర్చిపోయారు. మనం తెలుగులోనే ఇక్కడే పుట్టాము, హిందీలోకి వెళ్ళిపోయాం, ఏది మర్చిపోతాం? పెరిగింది ఎక్కడ? ఏంటి? ఇక్కడే పుట్టాం కానీ ఏ భాష మనకి? ఆ హిందీ వచ్చేసింది, లేకపోతే కన్నడం వచ్చింది, తమిళం వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుంది? అర్థమవుతుంది. తమిళంలో ఉన్నవాడికి తమిళ భాషలో చెప్తేనే అర్థం, కన్నడంలో ఉన్నవాడికి. అంతేగాని యోధా భాషలో చెప్తారంటే వాళ్ళకేం అర్థమవుతుంది? అందుకే దాన్ని ఏమన్నాడంటే అన్య భాషలు. ఏ భాషలు? వారు ఏ ప్రాంతాల నుండి వచ్చారు, ఏ యొక్క ఏంటి ప్రాంతాల్లో నుండి వచ్చారో వారందరితో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ భాషలతో వారు మాట్లాడుతుంటే వారికి ఆశ్చర్యం అయిపోతుంది. ఒరే, మనం మస్కతోనియా నుండి వచ్చాం, వీరిని ఎప్పుడు అక్కడ చూడలేదు, కానీ వీరు ఏ భాషలో మాట్లాడుతున్నారు? మన స్వభాషతో. ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక వింత ఎవరిలో ఉన్నందుకు. క్రీస్తులో వారు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి, క్రీస్తు యొక్క ప్రేమను అవలీలగా వారు తెలుసుకుని ఉన్నారు కాబట్టి, ఆయన శక్తి సామర్థ్యతలో వారు ఉన్నారు కాబట్టి, ప్రియులారా వీరు మాట్లాడుతున్న భాషలన్నీ కూడా ఏంటి? ఎదుటి వారికి ఏమైపోతున్నాయి? చక్కగా అర్థమైపోతున్నాయి. అందుకే వారందరూ కూడా ఏం చేశారట? ఆశ్చర్యం, అద్భుతం. ఏంటి? వీళ్ళు యూదులై ఉండి ఏ భాషలు మాట్లాడుతున్నారు? అన్య భాషలన్నీ మాట్లాడేస్తున్నారు. అవును ప్రియుల, నిజమే. ఒకప్పుడు మన స్థితి చాలా భయంకరమైనది. కానీ ఈరోజు పరిశుద్ధుడు అనే పదముతో మనం ప్రారంభించుకుంటాం. మన దినచర్య ఎప్పుడు కూడా దేంతో? ఏ పదాలతో?
పరిశుద్ధుడు. ఇదే కదా మన దినచర్య. నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవర్తుడు, ఏంటి మహిమ, ఘనత, ప్రభావం. అది ఒకప్పుడు లేచిన వెంటనే ఇక చెప్పక్కర్లేదు. మన మాట తీరు ఎలా ఉండేయనంటే ఇంకా ఖచ్చిడా మాటలన్నీ ఆ మాటలతోటే దినచర్య, ప్రారంభము దాంతోటే, ముగింపు దాంతోటే. కానీ ఇప్పుడు మన దినచర్య ఎలాగైంది? మార్చబడింది. ఉదయాన్నే లేవగానే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించాలి. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను. ఏంటి చూసారా? పిల్లల్ని కూడా అలాగే ఉంచాలి. మన స్నేహితుల్ని, మన ఇంటి అందరినీ కూడా సరి అయిన మాటలతో మాట్లాడి, ఎందుకంటే మన మాట తీరుని బట్టి వారి మాట తీరు కూడా వస్తుంది. మనం కానీ ఖచ్చితంగా మాట్లాడితే ఇంట్లో వారైనా అలాగే మాట్లాడతారు, బయట వారైనా అలాగే మాట్లాడతారు. అందుకే దేవుడు మనకి ఏది నేర్పాడనంటే పరిశుద్ధతలతో కూడిన మాటలనే నేర్పాడు. ఎందుకంటే మీరు సమాజంలో పలికినప్పుడు ఎదటి వాడు కూడా ఏ పలుకుతాడు? అయ్యే పలుకుతాడు. కానీ మీరు వేరే విధమైన మాటలు మాట్లాడితే వారు కూడా అవే మాట్లాడతారు. అందుకే దేవుడు మనకి నేర్పిన ప్రతి మాట లోకానికి మనం నేర్పించాలి. కాబట్టి మన నోట ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనమునే ఉంచాలి తప్ప లోకములో ఉన్న భాషలు, లోకములో ఉన్న అపవిత్రమైన మాటలు మన నోట ఉండకుండా మనల్ని మనం కాచుకోవలసిన వారిగా ఉన్నాం ప్రియులారా. అంటే ఇక్కడికి వచ్చిన ఈ ప్రజలందరూ కూడా ఏం చేయబడ్డారనంటే ఆశ్చర్యపోయి, చూసారు ఎంత చక్కగా అంటున్నారు 12వ వచనంలో, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. అయితే అందులో కొంచెం తొట్టిగా ఉంటుంది కదే, ఏంటి కొంతమందికి నచ్చదు కదండి. నచ్చుతుందమ్మా? నచ్చదు. అందులో కొంతమంది లేచి ఏమంటున్నారనంటే, కొందరైతే వీరు క్రొత్త మద్యమును నిండి ఉన్నారని ఏం చేశారంట? ఏం చేస్తారంట? సిలువను గురించిన వార్త ఎవరికైనా ఎలా ఉంటుందంట? అపహాస్యంగానే. కానీ మనకైతే జ్ఞానం, మనకైతే మహాశక్తి. ఆ మాట లేకపోతే మనకు బ్రతుకు లేదు. ఆ మాట లేకపోతే అడుగు వేయలేము. ఆ మాట లేకపోతే తినడానికి చేతులు కూడా అక్కడికి వెళ్ళలేము. అంటే అంతటి వారిగా మారిపోతాం ఎవరి మాట లేకపోతే, దేవుడు మాట లేకపోతే. కానీ వీరికి ఏం చేస్తున్నారు చూసారా? దేవుడు మాటను ఏం చేస్తున్నారు? అందుకే పిల్లల దేవుడు మనకి బాగా అర్థం అవ్వాలి. అప్పుడు అది మనకి శక్తియు జ్ఞానమై ఉంటుంది. అర్థం కాకపోతే నేను కూడా ఏం చేస్తామంటే అపహాస్యం చేస్తా. ఏంటి దేవుడు ఎన్ని చేసేస్తాడా? ఏంటి దేవుడు పరలోకం ఇస్తాడా? దేవుడు పాపాలు క్షమిస్తాడా? దేవుడు ఎలాంటి మూర్ఖులనైనా మంచి వ్యక్తిగా మార్చేస్తాడా అని చాలా మందికి ఆశ్చర్యం ఉండదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చే వారందరినీ పిల్లలు ఆయన ఏం చేసేస్తాడా? ఏంటి ఒక విలువైన మాట చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఏంటి? రోమపత్రిక 4వ అధ్యాయము ప్రియులారా, 17వ వచనాన్ని చదువుదాం. చూడండి, చాలా చక్కటి మాట పౌలు గారు అంటున్నారు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడును. చూడండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించదని రాయబడి ఉన్నది. ఏంటి? అబ్రాహాము గురించి చూడండి, ఇక్కడ ఎంత చక్కటి మాట అన్నాడు. మృతులను ఏంటి మృతులను ఏం చేస్తాడు? బ్రతకడు అని అంటే వాడిని ఏం చేస్తాడంట? చూసారా? అందరూ కూడా అనేస్తారు, రే టైం అయిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే బ్రతికించాడు.
మనం కూడా అలాగే కదా, లోకంలో చచ్చిన వారమై ఉండగా వీడికి ఎందుకు పనికిరాడు, వీడి జీవితం అనవసరం, వృధా, తల్లిదండ్రులు కూడా వీడు భారమే అని ఎందరో మనల్ని చీదరించిన వారు. ఈరోజు దేవుడు ఏం చేశాడు? మృతులను అంటే చచ్చిన మనలను ఏం చేశాడు? ఆయన ఉన్నతమైన అపురూపమైన ఏంటి పరిమళ సువాసనగా ఆయన ఏం చేశాడు? మార్చేశాడు. ఈరోజు ఎవరైనా మనం చూస్తే రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి వస్తే మీ పరిమళ వాసన మా అందరికీ గొప్ప సువాసన వస్తుందని ఈరోజు మనల్ని ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అయితే ఒకప్పుడు మనం పిలుస్తారు ఎవరైనా, వద్దురా బాబు, వాళ్ళు వచ్చారంటే ఉన్నది కూడా ఏం చేస్తుంది? చక్కటి సంసారంలో ఏం చేస్తారు? నిప్పులేస్తారు, రకరకాలుగా అనేవారు. కానీ ఈరోజు అనేక కుటుంబాలని ప్రియులారా దేవుడు ఆయన అంటే ఆయన పక్షాన మనం నిలబడి అనేక కుటుంబాలను ఏం చేస్తున్నాం? కట్టబట్టేలాగా అంటే స్థిరపరచబడేలాగా ఒక్కొక్కరిని సరిచేస్తూ దేవుని మాటలు అందిస్తూ, ఒరే అమ్మకి అమ్మ దగ్గర ఎలా ఉండాలి, నాన్న దగ్గర ఎలా ఉండాలి, చదువులు ఎలా ఉండాలి, ఏంటి సమాజంలో ఎలా ఉండాలి, స్నేహితుల దగ్గర ఎలా ఉండాలి, చక్కగా అందరినీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కట్టిస్తున్నాడు. అదే అంటున్నాడు, మృతులను ఏం చేస్తాడట? లేపేస్తాడు. అయితే చూసారా, ఆ పక్షవాయు రోగంతో వచ్చాడు వాడు, పాపముతో వచ్చాడు. వెంటనే చెప్పాడు, నీ బరుపెత్తుకో అన్నాడు. తర్వాత నీ పాపములు క్షమించబడి ఉన్నాయన్నాడు. అంతే, దిగ్గును లేచాడు. అనేకులు మోసుకొని వచ్చారు, వాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, అదేంటి మన జీవితం, అదేంటి మన బ్రతుకు పరమార్థము. ప్రియుల ఎవరిలో ఉంటే జరుగుతాయి అంటే ఆయనలో ఉంటేనే జరుగుతాయి. లేకపోతే నువ్వు మృతుడవే, బ్రతికి ఉన్నావని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఎవరు అని ఉందంటే మృతుడవు. దైవత్వము లేని ప్రతి వారు మృతులే. ప్రియుల చచ్చిన వారితో సమానమే. బైబిల్ చెప్పే గొప్ప సత్యం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? సజీవులుగా చేయవాడును లేని వాటిని. చూడండి ఎంత గొప్ప మాట ఏంటండి, లేని వాటిని ఉన్నట్టుగా. ఎవరు పిలవగలరండి అలాగే? లేని దానిని ఉన్నట్టుగా ఎవరైనా పిలవగలరా తల్లి? ఎవరైనా ప్రపంచంలో అది ఆయనకు ఒక్కడికే సాధ్యం. చూసారా, లేని దానిని ఉన్నట్టుగా పిలుస్తారు. ఒకప్పుడు ఈ సమస్తమైనదంతా కూడా నీటిలో ఉంది. ఆ నీటిలో నుండి సమస్తాన్ని ఏం చేశాడు ఆయన? పిలిచాడు. చూసారా, దృశ్యమైన వాటిలో నుండి కాదు ఆయన పిలిచింది, అదృశ్యమైన వాటిలో నుండి దృశ్యమైన దాన్ని ఏం చేశాడంట? తీసుకుని వచ్చాడు. అంటే లేని దానిలో నుండి ఉన్నదానిగా చూపించాడు. మనం ఏం చేస్తారు? ఉన్న దాంట్లో నుంచే తెస్తారు. ఎవరైనా ఏం చేస్తారు? ఉన్న దాంట్లో నుంచే తీసి నేను గొప్పవాడిని అంటారు. కానీ దేవుడైతే అర్థమైందండి, లేని పదార్థములో నుండి ఆయన ఏం చేయగలట? తీయగలిగే సమర్థుడు. అందుకే ప్రియులారా, ఆయన శక్తి సామర్థ్యతలు చాలా గొప్పవి. ఆయనలో ఉన్నవారే ఒక వింత, ఆయనలో లేకపోతే వింతవు కాదు, వింతగా బ్రతకలేవు. అందుకే పౌలు గారు అక్కడ చెప్తున్నాడు ఎబ్రేయ పత్రికలో, ఎలిగింపబడిన మీదట మీ పోరాటము చాలా గొప్పదై ఉంటుంది అన్నాడు. ఏంటా పోరాటము అంటే శ్రమలతో కూడిన పోరాటం. ఆ శ్రమలతో కూడిన పోరాటములో నువ్వు నేను కూడా వెళ్తా ఉంటే నేను ఎలా మారిపోతామంటే వింతగా మారిపోతా ఉంటాము. అందుకే ఒకనాడు పౌలుతో కూడా అదే విషయాన్ని యేసు ప్రభు వారు ఏం చేశారు? చెప్పారు, నాయన నేను అనేక
జనాంగములు ఎదుట నిన్ను నేను ఎలా ఉంచుతాను? ఒక వింతగా ఉంచుతాను అని అన్నాడు. చదువుతాం ఒకసారి అపోస్తుల కార్యములు ప్రియులారా 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే చూడండి. ఏంటి ఎవరు ఇక్కడ? పౌలు గారు 26:16 ఏంటి ఎవరితో చెప్తున్నాడు? రాజుగారితో చెప్తున్నాడు అనమాట. ఆ రాజు ఎవరనంటే అగ్రిప్ప అనబడిన ఏంటి ఆ రాజుగారితో చెప్తున్నాడు ఆయన. చూడండి, చెప్తూ దేవుడు నన్ను ఎలాగ కదిలించాడో, దేవుడు నన్ను ఎలాగ దర్శించాడో తన పూర్వపు దినాన్ని ఎవరు చేస్తున్నాడు? రాజుగారికి చెప్తున్నాడు. అయ్యా ఈ రోజు నేను ఎదుట ఉన్నాను అంటే ఒకనాటి వ్యక్తిలాగా నేనుంటే నువ్వు ఉండవు ఇక్కడ. ఎవరు? ఆ అగ్రిప్ప రాజు కూడా సౌలుగా కానీ ఉన్నాడు అనుకోండి, ఆ రాజు ఉండగలడా? ఉండలేడు. అంతటి వాడు సౌలు. అంటే ఆ స్వభావములు ఎప్పుడైతే క్రీస్తు యొక్క గుణ లక్షణాలలోనికి వచ్చేసాడో, ఇప్పుడు చూడండి అతని క్యారెక్టర్ ఎలా ఉందో చెప్పుకుంటున్నాడు. అదిగో నేను 16వ వచనంలో అంటున్నాడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనపడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి. ఎందుకు కనబడ్డాడట? మనకి ఆనాడు ఆయన కనబడ్డాడు, మనకి కూడా పరోక్షంగా వాక్యంగా కనబడుతున్నాడు. ఎందుకు కనబడుతున్నాడు? ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? మనమేదో వినేసి మనమేదో చప్పట్లు కొట్టించుకొని మనమేదో ఆనందించడానికి కాదు. నీ ఆనందము నీ సంతోషము మరి ఎవరితో పంచుకోవాలి? మన దేవుడితో కాదు, మన ఇరుగు పొరుగు. అంటే దేవుడు అంటే ఎరగని వారితో మన ఆనందాన్ని వారికి కూడా తెలియపరచాలి. అరే నేను దేవుళ్ళో ఉండి ఇంత ఆనందంగా ఉన్నా, దేవుళ్ళో ఉండి నేను ఇంత నెమ్మదిగా ఉన్నా, దేవుళ్ళో ఉండి నేను ఇంత సురక్షితంగా ఉన్నా, దేవుళ్ళో ఉండి నేను ఇంత ధైర్యంగా ఉన్నానని మనం ఏం చేసుకోవాలనంటే మన ఇరుగు పొరుగు వారితో ఉండాలి. అదే చెప్తున్నాడు. చూసారా అంత మంచి మాట అంటే, నేను ఈ ప్రజల ఏంటి సాక్షిగాను నిలిచిండుటకే కనబడి ఉన్నా, నీవు లేచి నీ పాదములను మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను చూడండి హాని కలగకుండా నిన్ను కాపాడుదును. చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాక్ష్యము పొందునట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి ఎదుట. ఆయన వస్తేనంట అందరి కళ్ళు ఏమైపోతాయంట? సరే ఎవరొస్తే? దేవుడు కాదు, ఎవరొస్తే? భక్తుడు. అమ్మ ఎవరొస్తే? ఎవరు భక్తుడు? దేవుని భక్తుడు వస్తేనంట అందరి కళ్ళు ఏమవుతాయి? సరే అక్కడ దేవుడు ఏం చేశాడు? చేసి చూపించాడు, అది మనకు నేర్పించాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? మనం కళ్ళు దేవుడు ఎలాగైతే తెరిచాడో మనము కూడా అనేకమైన వారి కన్నులు ఏం చేయాలంట? తెరిచే వారిగా. చూసారా అప్పుడు మనం ఎలా మారుతామంటే ఒక వింతగా ఉండాలి. చూసారా సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు ఏం చేశాడట? తిరిగించే విధానంలో మనల్ని నడిపించాడు. అవును ప్రియులారా, మరి మనమందరం కూడా ఎలా ఉండాలంటే వింతగా కనబడాలి. సరే ఈ వింతగా మనం ఉండడానికి మనం ముందుగా ఏం చేయబడాలి? వెలిగింపబడ్డ వారు మాత్రమే వింతగా కనబడతారు. మరి మనం ఇంకా వెలిగింపబడకపోతే ప్రియులారా మరి మేము ఏం చేయలేమనంటే వింతగా ఉండదు.
చూసారా, ఇంకా పాత జీవితం ఎంత దౌర్బల్యంగా ఉంటుందో మన ఊహ కూడా అందనంత ఎత్తులో ఉంది. అందుకే ఇక్కడ పౌలు గారు కానీ, అక్కడ దావీదు గారు కానీ, ప్రియులారా అక్కడ అపోస్తులు కానీ, వీరందరూ కూడా ఎలా కనబడ్డారనంటే వింతగా కనబడ్డారు. అందుకే అలా అంటారు వారిని చూసి, వీరు ఎవరు ఆమరులు, వీరు ఎవరు విద్య లేని వారు, వీరికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఎంత వింతగా వీరు ఎలా కనబడుతున్నారని పిల్లరా ఆనాటి ప్రజలందరూ కూడా ఏం చేయబడ్డారు అంటే ఆశ్చర్యపోయారు. కాబట్టి మరి మనం దేవుళ్ళలోనికి వస్తున్నామనంటే మనం కూడా మన భక్తిని చూసి ఎదటి వాడు కూడా ఏం చేయబడాలంటే ఆశ్చర్యపోవాలి. నీ ప్రార్థన శక్తిని చూసి, నీ విశ్వాస జీవితాన్ని చూసి, నీ ఆత్మీయ ప్రయాణమును చూసి ఎదటి వారు కూడా ఏం చేయబడాలంటే ఆశ్చర్యపడాలి. నేనేంటి దేవుళ్ళకి ఎంతకాలమైంది వచ్చి ఇంకా వెనకబడిపోతున్నాను, దేవుళ్ళలోకి వచ్చి ఇంతకాలమైంది ఇంకా నాలో ఎలుగు జీవితం లేదండి, ఇంకా నాలో వెనకబడే జీవితమే ఉందండి అని ప్రియులార మనలను మనం అందరం కూడా త్వరపడుతూ ఆలోచిస్తూ వెలిగింపబడి మనం కూడా గొప్ప పోరాటంలో భాగస్థులమవుదాం. మరి దేవుడి పరిశుద్ధమైన మాటలు మనందరి వినుకుడులో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.